కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. లక్షల సంఖ్యలో ప్రజలను పొట్టన పెట్టుకుంది. అలాంటి ప్రమాదకర వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే అన్ని దేశాలు కోలుకుంటున్నాయి. ఇటీవలే మరోసారి కొన్ని దేశాల్లో కోవిడ్ సబ్ వేరియంట్ వెలుగు చూసింది. దీంతో మళ్లీ కోవిడ్ భయాలు నెలకొన్నాయి. అయితే ఈ సబ్ వేరియంట్ కారణంగా మరణాల సంఖ్య పెరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది చైనా నుంచి సంక్రమించిందని ప్రపంచమంతా ముక్త కంఠంతో చైనాని నిందించింది. అయినప్పటికీ దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని డ్రాగన్ కంట్రీ చేతులు దులుపుకుంది. ఈ క్రమంలోనే మరో సంచలన వార్త బయటకు వచ్చింది. కరోనా వైరస్ జాతికి చెందిన అత్యంత ప్రమాదకరమైన సబ్ వేరియంట్పై చైనా ప్రయోగాలు చేస్తున్నట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైందని, ఇది సోకితే 100% మరణం తథ్యమనే వార్తలు మరోసారి తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ప్రపంచం మొత్తాన్ని 2 ఏళ్ల పాటు గడగడలాడించి కోట్లాది మంది ప్రాణాలు పోవడానికి కారణమైన కరోనా మహమ్మారిని చైనా పరిశోధకులే ల్యాబ్లో సృష్టించారన్న వాదనలో నిజం ఎంతుందో తెలియదు కానీ ఇప్పుడు వారో కొత్త వైరస్ ను సృష్టించినట్టు సమాచారం. చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వైద్యులు తయారు చేసిన ఆ పాంగోలిన్ కరోనా వైరస్ పేరు GXP2V. సాధారణంగా పాంగోలిన్ల శరీరాల్లో కరోనా వైరస్ ఉంటుంది. అలా 2017లో మలేషియన్ పాంగోలిన్లలో గుర్తించిన GX2017 ఉత్పరివర్తనం నుంచి ఈ కొత్త రకాన్ని చైనా పరిశోధకులు తయారు చేశారు. అది ఎంత ప్రమాదకరమైన వైరస్ అంటే ప్రయోగశాలలోని ఎలుకలకు 100% ప్రాణాంతకంగా పరిణమిస్తున్నట్టు బయో ఆర్కైవ్లో ఇటీవలే ఒక రిపోర్ట్ ప్రచురితమవడం ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఆ నివేదిక ప్రకారం ప్రయోగశాలలోని 4 ఎలుకలకు ఈ వైరస్ను ఎక్కించిన 5 రోజుల్లో వాటిలో వేగంగా బరువు తగ్గిపోవడం, కళ్లు తెల్లగా మారిపోవడం వంటి లక్షణాలు కనిపించాయి. 4 ఎలుకలు ఆ వైరస్ను ఎక్కించిన 8 రోజుల్లోగా చనిపోయాయి. వైరస్ వాటి మెదడుకు, కళ్లకు, ఊపిరితిత్తులకు చాలా వేగంగా వ్యాపించినట్టు, చివరి 2 రోజుల్లో మెదడులో వైరల్ లోడ్ విపరీతంగా పెరిగినట్టు పరిశోధకులు గుర్తించారు. 2-3 రోజుల్లోనే నడవలేని స్థితికి చేరుకుని ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్లు తెలుస్తోంది. అయితే ఈ GXP2V వైరస్ మానవులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. అయినా ఎలుకలపై ఉన్న ప్రభావం, లక్షణాలే మనుషులపైన ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. చాలా వరకు ఎలుకలకు మానవ శరీరాలకు దగ్గరి సంబంధాలుంటాయి. అందుకే కొత్త ఔషధాల తీరు తెలుసుకోవడానికి ఎలుకలపై ప్రయోగాలు చేస్తుంటారు వైద్యులు. ఈ నేపథ్యంలో ఎలుకలపై తీవ్ర ప్రభావాన్ని చూపించిన GXP2V వైరస్ మనుషులకు అంతే ప్రమాదకరమని నిపుణులు భావిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఆ వైరస్ ల్యాబ్ నుంచి బయటపడి మనుషులకు సోకడం మొదలైతే మానవజాతి మనుగడే ప్రమాదంలో పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.